పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే 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 నీ మైకంలోన పడేసావే प्यार दिल दे दो यार నేను నీతో చేస్తున్నాలే ఊహల్లో విహార్ తూ మేరా ప్యార్ దిల్ దే దో యార్ తేనె సప్పగున్నదే ఉప్పు తీయగున్నదే నీరు బక్కుమన్నదే నిప్పు చల్లగున్నదే ఒళ్ళు తూడుతున్నదే ఊపిరాగుతున్నదే చలి ఆగమరుపులోనా పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే 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 నీ మైకంలోన పడేసావే 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 నీ మాయలో నన్ను పడేసావే 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 నీ మైకంలోన పడేసావే నా మనసుకి మతి మరుపెందుకిలా ఏం చేసావురా నిన్ను కలవక ముందర లేదు ఇలా ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయలున్నవి జం తకిట తక్ జం పలికెనే నా గుండెలో ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసెనే నా కళ్ళలో గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు వందేళ్ల ఊపిరిపై నీ పేరు రాసివ్వు రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు ఇంత అందం లేదిక అని రుజువు చేసావు తకిట తక్ జం
పలికెనే నా గుండెలో 7 రంగుల ప్రేమ ఖనిజం మెరిసెనే నా కళ్ళలో. నిన్ను చూసిన ఈ క్షణానికి పచ్చబొట్టయ్యానులే. నువ్వు విడిచే శ్వాసలో నా గాలిపటమయ్యానులే. కళ్ళగంతలు కట్టిన నా అడుగు నీ వెంటే, ఒక్క మాటలో చెప్పనా నువ్వే లేనేనంటే. తకిట తక్ జం తకిట తక్. వివాహ ప్రమాణం బట్టి వీరిద్దరూ భార్యాభర్తలని సంఘం వారు సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి క్రియేత దేవుని పేరిట మరి ఇక్కడ అధికారికంగా ప్రకటన చేస్తున్నాం. కాబట్టి దయచేసి వారి ఇరువురు కూడా ఏ విషయంలో కూడా అంతగా ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు ప్రపంచంలో ప్రభలేసి తీసుకోవాలి. కనుక ప్రియులారా ఆ రీతిగా ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మరి ముందుకు కొనసాగాలి. దయచేసి ఈ ప్రకటన విన్న మీరు అందరూ కూడా కూర్చోండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రియులారా, ఇది వివాహం అనేది ఘనమైంది. కూర్చోచారు ప్రియులారా, మన మధ్యలో మంచి ప్రసంగికులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, సేవకులు ప్రియులారా. మనకెంతో ధన్యత వారు మన మధ్యలో ఉండడము. డాక్టర్ బి సుధీర్ కుమార్ గారు ఉన్నారు. ఆయన రిడీమర్ రివైవల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ స్పీకర్. వాక్యం మనకు దొరకదు కాబట్టి దయచేసి కొద్దిసేపు మీరు అందరూ కూడా సహకరిస్తే అందుకోసమే ఒకవేళ మేము ఆలస్యమైనా కూడా మా పైన కోపం ఉన్నా కూడా లేకపోతే ఆలస్యం అవుతుందని తెలిసినా కూడా మీరు అందరు వేచి చూచారు. కారణం ఏంటంటే క్రైస్తవ వివాహంలో వాక్యానికి చాలా ప్రాముఖ్యం. ఎందుకోసం అంటే వాక్యమైనటువంటి దేవుడి యేసు ప్రభు ఆయన శరీరాకారంలో భూలోకానికి వచ్చాడు. కాబట్టి వాక్య పరిచయ సమయంలో మనం అటు ఇటు తిరిగితే యేసు ప్రభువును మనం అవమానపరిచిన వారం అవుతాం. యేసు ప్రభు దీవించడానికి ఇక్కడికి వస్తే ఆయన మనం అవమానపరిస్తే మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు వాక్య పరిచయ సమయంలో నిశ్శబ్దంగా ఉండాలని, అటు ఇటు తిరగడం కానీ మాట్లాడడం కానీ చిన్నపిల్లలు ఆడడం కానీ చేయవద్దని కోరుతుంటున్నాను. దయచేసి సభాముఖంగా చేరి వచ్చిన మీ ఒక్కొక్కరికి నా వందనాలు. అదే రకంగా నన్ను క్షమించమని కోరుతుంటున్నాం. ఎందుకంటే మాకు 2 కార్లు ఉన్నాయి, ఆ 2 కార్లు చెడిపోయాయి. మేము వేరే వాళ్ళ కారు తీసుకొని రావడాన్ని బట్టి కొంచెం కాదు చాలా ఆలస్యమైంది. కాబట్టి మమ్మల్ని క్షమించమని ప్రభు నా ముందు కోరుతుంటున్నా. దేవుని వాక్యాలలో ఒక భాగా నేను చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం దగ్గరికి వచ్చాం. మీరే మా ఒక్కొక్కరితో మాట్లాడి మహిమను పొందమని, యేసయ్య మీరే ప్రతి హృదయాన్ని తెరిచే వాక్యాన్ని విత్తుమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. 2 భాగాలుగా ఈ వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, అసలు ఎందుకు వివాహాన్ని ఘనమైనది అన్నారు అనేటువంటిది చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినాల్లో వివాహాలు అనేటువంటివి చాలా రకాలుగా జరుగుతుంటున్నాయి. క్రైస్తవ వివాహం అయితే ఈ రకంగా జరుగుతుంది. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఆఫీసుల దగ్గర పెళ్లి చేసుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది వివాహం అనేటువంటిది అంటే దేవుని బిడ్డలు దైవుని యొక్క సన్నిధానములో వాక్యం ఎదుట, అంత మాత్రమే కాదు దైవ సేవకుల ఎదుట జతపరచబడడం అనేటువంటి దాని గురించి చెబుతూ దేవుని యొక్క వాక్యం ఉంటుంది వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఆ పదాన్ని చూడండి, వివాహము ఘనమైంది అని చెప్పడంలా వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదట. అంటే ఘనమైనది అంటే ఏంటిది? చాలా గొప్పది, విలువ కలిగింది. మనం ఏమనుకుంటామంటే చాలా ఆస్తిపరుని చూసి అబ్బాయి ఎంత గొప్పగా ఉన్నాడు, ఎంత ఘనమైన వ్యక్తి అయినా అని అనుకుంటాం. లేకపోతే అందచందాలను బట్టి ఏదైనా ఒక సినిమాలో కనబడితే మనం అనుకుంటాం అబ్బాయి ఎంత గొప్ప వ్యక్తి అయినా అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది
ఇరువురు యవన బిడ్డలు జతపరచబడ్డం అనేటువంటిది ఘనమైనది అని దేవుడి యొక్క వాక్యం చెబుతుంది. డబ్బు ఘనమైనది అని మనం అనుకోవచ్చు, లేకపోతే ఉద్యోగం ఘనమైనది అని అనుకోవచ్చు, ఆస్తిపాస్తులు ఘనమైనవి అని అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది లేకపోతే అంతస్తు కంటే ఘనమైనది, ఆస్తి కంటే ఘనమైనది, లేకపోతే అంతస్తు కంటే ఘనమైనది, అన్ని విషయాల్లో లోకంలో ఉండేటువంటి అన్ని విషయాల్లో ఘనమైనది, అన్ని విషయాల్లో లోకంలో దేవుని యొక్క సన్నిధానంలో జరుగుతుందండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వివాహానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. కారణం ఏంటంటే ఉద్యోగం అనేటువంటిది లేనప్పుడు, రాజకీయాలు అనేటువంటిది లేనప్పుడు, దేవాలయం అనేటువంటిది లేనప్పుడు, లేకపోతే ప్రజలు అనేటువంటి వారు లేనప్పుడు దేవుడు ఆదాము హవ్వలు అనేటువంటి ఇద్దరిని జతపరిచి వారి వివాహాన్ని దేవుడు జరిగించాడండి. దేవుడు జరిగించాడు అంటే వివాహం అనేటువంటిది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే విలువైనటువంటిది. కాబట్టి అన్నిటికంటే ముందు దేవుడు దాన్ని చేశాడు, అన్నిటికంటే ముందు దాన్ని చేశాడు. అంత మాత్రమే కాదు కానీ వివాహం అనేటువంటిది దేవుడు జరిగించినటువంటిది అండి. ఎందుకు ఘనమైనటువంటిదంటే వివాహము ఇరువురు ఇష్టపడితే జరిగితే అది లోకంలో వివాహం కావచ్చేమో కానీ కాదు. ఎందుకోసం అంటే దేవుడు ఆ వివాహంలో ఉండాలి. ఆదాము హవ్వలు అనేటువంటి ఇరువురిని దేవుడే వచ్చి జతపరిచాడండి. అందుకు వివాహము ఘనమైనటువంటిది. మనిషి వచ్చి జతపరిస్తే, లేకపోతే వ్యక్తులు వచ్చి జతపరిస్తే, అధికారులు వస్తే కాదు గాని రావాలి వాళ్ళు. కానీ జతపరచాల్సింది ఎవరంటే దేవుడే. అందుకోసమే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు అంటున్నాడు వివాహము ఎందుకు ఘనమైనది అంటే దేవుడు దాన్ని నిర్వహించాడు. అంత మాత్రమే కాదు కానీ ఎందుకు దేవుడు నిర్వహించాడు అంటే ఏదో వయసు వచ్చింది పెళ్లి చేయాలి కదా అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ వివాహం అనేటువంటి దేవుడు శారీరకం కంటే ముందు ఆత్మీయంగా కూడా ఆలోచన చేస్తాడు. అంటే ఈ వ్యక్తుల యొక్క వివాహం అనేటువంటిది నూతనమైన ఆత్మీయ జీవితానికి ప్రారంభంగా ఉంటుందండి. నూతన ఏంటంటే 3 పేటల కాదు, స్త్రీ పురుషుడు. అందుకోసమే వివాహము ఘనమైనటువంటిది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఘనమైనటువంటి వివాహము దేవుడు జరిగించడంలో గల ఉద్దేశం ఏంటంటే వీరిరువుని దేవుడు జతపరచడంలో ఉద్దేశం ఏంటంటే వీరి జీవితాలను కూడా దేవుడు ఘనముగా దీవించాలని ఆశపడుతుంటున్నాడు. గొప్ప గొప్ప రాజుల యొక్క వివాహము మనము చూస్తుంటున్నాం పేపర్లో, లేకపోతే గొప్ప గొప్ప ఆస్తిపరుల యొక్క వివాహాన్ని చూస్తుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏ వివాహంలో దేవుడైతే ఉంటాడో, యేసుపై ఉంటాడో ఆ వివాహం అనేటువంటిది చాలా ఘనముగా ఉంటుందంట, చాలా ఘనముగా ఉంటుంది. ఎందుకోసం అంటే తర్వాత నేను చెబుతాను, 2-3 కారణాలను బట్టి చెబుతానండి. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే దేవుడు ఎందుకు వివాహాన్ని ఘనమైనటువంటిది అని అన్నాడు. ఎందుకోసం అంటే ఒకటి ఈ వివాహం అనేటువంటిది వీరు ఇరువురు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సుమలత తర్వాత పాల్ కుమార్ వీరిరువురు ఎందుకు దేవుడు జతపరిచాడు అంటే ఒకే ఒక ఉద్దేశం, వీరు ఒక కొత్త కుటుంబంగా వారి జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ కుటుంబ జీవితము లోకానికి దీవెనకరంగా ఉండడానికి, లోకానికి దీవెనకరంగా ఈ మాట నేను చాలా జాగ్రత్తగా వాడుతుంటా. లోకానికి దీవెనకరంగా ఈ దినాన మనకందరికీ తెలుసు అండి, ఏ టీవీ ఆన్ చేయి శ్రీదేవి చచ్చిపోయినటువంటి వార్తలు వస్తున్నాయి కదా. ఎందుకోసం అంటే ఆమెకు అందం ఉంది, ఆమెకు ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది, ప్రపంచంలో పేరు చెప్తే ఆమె పేరు చెప్తే గుర్తుపట్టేటువంటిది ఉంది. కానీ ఆ కుటుంబంలో ఏముంది తెలుసా, తాగడం ఉంది, లేకపోతే లోకంలో ఉండేటువంటి ఎంజాయ్మెంట్ ఉంది, దేవునికి స్థలం లేకుండా ఉందండి. అందుకే ఆ మరణం అనేటువంటిది ఎందుకు జరిగిందనేది బయటికి రాకుండా లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టి తొక్కి పెడుతుంటున్నారు. ఎందుకోసం అంటే దేవుడు లేనటువంటిది జీవితంగా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటి జీవితాలు ఉండకూడదనే దేవుడు అంటాడు వివాహంలో నేను ఉంటే ఆ వివాహాన్ని నేను దీవిస్తాను, ఆ వివాహాన్ని నేను ఆశీర్వదిస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళరా,
దేవుడు ఈ దినాన వీరిద్దరిని జతపరిచాడు. పాలు తర్వాత సుమలతను ఇద్దరిని దేవుడు జతపరిచాడు. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ వివాహంలో జతపరచబడినటువంటి వారు ఉంటున్నారు. ఒకసారి మన కుటుంబాల విషయంలో కూడా మనం ఆలోచించాలండి. మన కుటుంబాలను దేవుడు ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు అనేటువంటిది గొప్పగా ఉండాలి. ఏ రకంగా గొప్పగా ఉంటది అంటే బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడండి, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తాను. ఎప్పుడు వివాహం ఘనమైనదిగా ఉంటది, వారి కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక గొప్ప వివాహానికి నేను వెళ్ళానండి. వివాహానికి నేను వెళితే ఎంతో గొప్పగా జరిగేదండి. ఒక ప్లేట్ భోజనానికి ఆయన ఎంత ఖర్చు పెట్టాడంటే 5,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. 5,000 రూపాయలు. దానికి ఎంతమంది వచ్చారు అంటే కేవలం 200 మంది వచ్చారు. ఒక ప్లేట్ భోజనం తినాలంటే ఇక్కడ నుంచి వెనక మనం షామీలు వేసాం కదా, అంత దూరం వరకు ఈ పక్క ఆ పక్క ఐటమ్స్ ఉంటాయండి. ఒక చికెన్ ఐటమ్ ఒక 20 ఐటమ్స్ ఉంటాయి, మటన్ ఐటమ్ ఒక 20 ఐటమ్ ఉంటాయి, ఫిష్. అంత ఘనంగా చేశాడు. ఎందుకంటే ఆయన అంత ఆస్తిపరుడు. కానీ ఒకనొక రోజు ఆ పెళ్లికి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఒక 5 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళానండి. అంటే ఒక 2 సంవత్సరాల కిందట నేను వెళ్ళాను. వెళితే నేను అడిగాను, అంకుల్ మీ కుమార్తె ఎట్లా ఉంది, మీ అల్లుడు ఎట్లా ఉన్నారు? ఎందుకులే నాయన, వాళ్ళని బట్టి నాకు గుండె నొప్పి వస్తుంది, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమైంది అన్నాడు. అప్పుడు ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, మా అల్లుడు చాలా చక్కగా ఉంటాడు, మంచి ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాడు అని అనుకొని మేము మోసపోయి ఇచ్చాము. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటంటే వానికి లేని అలవాటు లేదు. ఎంత అధ్వాన్న స్థితికి వెళ్ళిపోయినాడంటే తన పాపపు అలవాట్ల కోసం తన కన్న కూతుర్ని వేరొకరికి తల్లికి తెలియకుండా అమ్మాలని చూశాడు. ఎంతో తెలుసా? 5 లక్షలకు అమ్మాలని చూశాడు. 5 లక్షలకు అమ్మేద్దాం నా కూతురు. 2 కూతురు ఉన్నారు కదా, ఒక కూతురు ఉంటే చాలు, ఇంకొక కూతురు ఎక్స్ట్రా నాకెందుకు అని డబ్బుకు కక్కుర్తి పడి కూతురు అమ్మేశాడు. అది నాయన అల్లుని యొక్క ఘనత. రెండోదిగా ఆయన చెప్పాడు, తన కుమార్తె గొప్ప బ్యాంకులో అధికారిగా పనిచేస్తుంది. ఒకనొక రోజు ఆమెను అంతస్తు పైకి తీసుకుపోయాడు. చాలా పెద్ద అపార్ట్మెంట్